ఈ పందాలు, ఈ జూదం అనేవి ఎలాంటి అంటే సోదరులారా, పూర్తిగా మనల్ని మనం నష్టపరుచుకోవడం. ఒకటి, డబ్బులు పోతుంది. రెండోది, వస్తువును కూడా కోల్పోతాము. అలాగే మన సమయం కూడా వృధా. ఇంకా ఏదైనా ప్రమాదాలు కూడా అక్కడ జరగవచ్చు. ఆ ప్రమాదాలు ఏంటి? కాళ్ళు చేతులు తెగవచ్చు, పోలీసులు రావచ్చు, పట్టుకొని వెళ్ళిపోవచ్చు, నీ డబ్బులు తీసుకోవచ్చు, ఇంకా నీ వస్తువును కూడా తీసుకెళ్ళిపోవచ్చు, పైగా నీ మీద కేసు కూడా పెట్టచ్చు. ఇది తనను తాను నాశనం చేసుకోవడం. ఇది వలా తుల్కు బి ఐదీకుం, మీ చేజేతులారా మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాల జోలికి అయితే వెళ్ళొద్దు అంటున్నాడు, ఆ విషయాల జోలికి పోతే ఏమవుద్ది అని వెళితే గనక దాని నష్టాన్ని మనం కళ్ళారా చూసుకుంటాము. పోయిన సంవత్సరమే మా ఊరి వాళ్ళ ఫోటోలు మొత్తం పేపర్లో వేశారు, ఈనాడు పేపర్కి వేశారు. కోడి పందెంలో దొరికిన వాళ్ళందరూ. ఎంత అవమానం, ఎంత అవమానం ఇదంతా. కావున సోదరులారా, 5,000 6,000 పెట్టి కోళ్లు కొన్నారు, కోళ్లను తీసుకెళ్లిపోయారు. డబ్బులు దాదాపు 5-6 లక్షల డబ్బులు దొరికింది, డబ్బులు తీసుకెళ్లిపోయారు. మరియు కేసులు కూడా పడే వాళ్ళ మీద. ఆ కేసులో నుంచి బయటికి రావడానికి మళ్ళీ నానా తిప్పలు, డబ్బులు ఖర్చులు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నిషేధాల జోలికి వెళ్ళొద్దు అని అంటున్నాడు.